స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్న పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యాధికారులతో పాటు బీజేపీ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తెనాలి పురపాలక సంఘ పరిధిలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణంలోని పారిశుద్ధ్య కార్మికులకు స్థానిక పాత ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఈరుగుల అన్నపూర్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మున్సిపల్ ఆరోగ్యాధికారిని డాక్టర్ కెహెచ్ నిర్మల, ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వైద్య శిబిరంలో పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. డాక్టర్ బి సుస్మిత, డాక్టర్ బి శ్రీకాంత్, డాక్టర్ కె వెంకటేశ్వరరావు, డాక్టర్ కె ఉమామహేశ్వరి, డాక్టర్ పి విజయ్ కిరణ్, డాక్టర్ ఎం శ్వేత, డాక్టర్ పి అంకినీడు, డాక్టర్ మౌనికా కుమార్ వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కట్టారి వాసుదేవ నాయుడు, మెడికల్ క్యాంపు ఇన్ఛార్జి ముద్రపోయిన వినయ్ కుమార్, జిల్లా అధ్యక్షులు మైలా హరికృష్ణ, యోగానంద కిషోర్, కళా రేణుకాదేవి, కార్యవర్గ సభ్యులు మల్లపరాజు, కనకదుర్గ, ఎం మాధవి, ఆరోగ్య విస్తరణాధికారి అందేబాల చంద్రమౌళి, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఫార్మసిస్టు, స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొన్నారు. తెనాలి పట్టణ ప్రజలు ఈరోజు యూపీహెచ్సి నందులపేట యందు మన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా మన ప్రధాని మంత్రి మోదీ గారు 2014లో ఈ కార్యక్రమం నిర్వహించారు. మహాత్మా గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా మనం ఏంటంటే మన దేశము శుభ్రంగా ఉండాలి, మన పట్టణము, మన నగరాలు, మన కార్యాలయాలు ప్రతి ఒక్కటి, మన ఇల్లు, మన చుట్టుపక్కల కూడా అంత శుభ్రంగా ఉంటే అందరూ ఆరోగ్యంగా ఉంటాము అనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనకి ప్రారంభించారు ప్రధానమంత్రి గారు. ఇది సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి వరకు మనం జరుపుకుంటాము. హెల్త్ క్యాంపు ఇవాళ గవర్నమెంట్ నిర్వహిస్తూ జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు తెనాల్లో ఇక్కడ ఈ ఆయుష్మాన్ భారత్ వారి సహకారంతో నిర్మించిన ఈ భవనంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా మేము ఈరోజు లోపలికి వెళ్ళి చూసాం. బ్రహ్మాండంగా కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా ఇక్కడ ఈ పిహెచ్సి ఇంత బ్రహ్మాండంగా కట్టుంది. దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మిగతా రాజకీయ పార్టీలకు భిన్నంగా రాజకీయ పార్టీలన్నీ కూడా వాళ్ళ నాయకుడి యొక్క జన్మదినం అనగానే ఏదో పాలాభిషేకాలు చేయటం, లేకపోతే డీజేలు పెట్టడం, రోడ్లమ్మట అల్లరి చేయటం, కేకులు కోయటం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వాటన్నిటికీ కూడా భిన్నంగా నరేంద్ర మోదీ గారు ఎవరైతే ఇవాళ విశ్వనాయకుడిగా మనందరం కూడా చెప్పుకుంటా ఉన్నామో, ఆ నరేంద్ర మోదీ గారి జన్మదినం నుంచి అక్టోబర్ 2 గాంధీ గారి జన్మదినం దాకా పార్టీ కార్యకర్తలందరినీ కూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి సేవ చేయమని భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. ఇది ఒక భిన్నమైన విషయం. అంటే రాజకీయ పార్టీలు ఉన్నది ఆడంబరాల కోసం లేదా అధికారంలోకి వస్తే ప్రజలను నెక్కటం కాకుండా ప్రజలకు సేవ చేయటమే రాజకీయ పార్టీల యొక్క పరమావధి అని కూడా ఈ విషయంగా తెలియజేస్తా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలందరికీ కూడా ఈ సేవ ఏ విధంగా మెడికల్ క్యాంప్ ద్వారా వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలన్నింటినీ కూడా దూరం చేసేదానికి ఈ కార్యక్రమం చేయటం జరిగింది. మీరు గతంలో కూడా చూశారు, కాశీ పూర్తి అయిన ప్రోగ్రాం ఏదైతే ఉందో ఇది స్వచ్ఛతా సేవ భారత ప్రధానమంత్రి గారు, రాష్ట్ర సీఎం గారు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర సివిల్ సప్లైస్ శాఖ మంత్రి గారు, అదేవిధంగా ఆనరబుల్ సిపి గారు అందరూ కలిసి ఒక ప్రోగ్రాంలో వస్తున్నారు. సో మాకున్నటువంటి శానిటేషన్ వర్కర్స్ అందరికీ కూడా ఈరోజు ఈ ఆరోగ్య సంబంధమైన హెల్త్ క్యాంప్ అవుతుంది. అదేవిధంగా వాళ్ళకు ఫుడ్ ఇస్తున్న ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున మన శానిటేషన్ వర్కర్లకి హెల్త్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మన వర్కర్స్ బాగుంటేనే మనం బాగుంటాం. పరిశుభ్రాలు పొద్దున్నే లేచి 5ంటికే వచ్చి బయటకు వచ్చి రోడ్లు కానివ్వండి, వార్డులు కానివ్వండి, ఏదైనా శుభ్రపరిచేది వర్కర్స్ ముందల. వర్కర్స్ హెల్త్ బాగుంటేనే మన ప్రదేశాలు కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా సరే పరిశుభ్రంగా ఉండి చేసేది వర్కర్స్ కాబట్టి వాళ్ళ హెల్త్ అనేది వాళ్ళు దృష్టిని పెట్టుకొని ఈ రోజున ఈ హెల్త్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది.
అందులో భాగంగా మన వర్కర్స్ సిల్ట్ వర్కర్స్ వచ్చి ఇక్కడ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను.